ఆమెను అతడు ప్రేమించాడు. ఆ ప్రేమను సహజీవనం వరకు సాగించాడు. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి వద్దనుకున్నాడు. ఆమె నుంచి ఒత్తిడి ఎక్కువయ్యేసరికి ఏకంగా తప్పించేయాలనుకున్నాడు. అందుకు ఎలాంటి ప్లాన్ వేశాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. లావణ్య హత్యలో బయటపడుతున్న నిజాలను చూసి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. సినిమా ఫక్కీలో సాగిన ఈ క్రైమ్ డ్రామాలో ఒక్కో విషయం వెలుగులోకి వస్తుంటే ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోతోంది. ప్రేమ పేరిట 3 ఏళ్ల పాటు లావణ్యను వాడుకుని వదిలేసి తర్వాత పెళ్లి చేసుకోమనేసరికి హత్య చేసిన ప్రియుడి హత్యాకాండ, దాన్ని నడిపించిన తీరుతెన్నులు చూసి హడలిపోతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఇంతకీ ప్రియుడు సునీల్ లావణ్యను ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎందుకోసం చంపాడు? ప్రేమ పేరిట ఆమెను అతడు వంచిన తీరు ఎలాంటిది? తర్వాత వదిలించుకోవడానికి అతడు వేసిన ఎత్తుకు పై ఎత్తులు ఎలాంటివి? విచారణ చేసే కొద్దీ నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. 2011-15 మధ్య మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సునీల్, లావణ్య కలిసి ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఈ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన వీళ్ళిద్దరూ ప్రైవేట్ జాబ్ లో స్థిరపడ్డారు. 2015 నుంచి ఏడాది గ్యాప్ తీసుకున్న వీళ్లు తిరిగి కలుసుకున్నారు. ఈ టైంలో బ్యాచ్ మేట్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. 2016లో క్రియేట్ అయిన ఈ వాట్సాప్ గ్రూప్ లో సునీల్, లావణ్య మధ్య రిలేషన్ మరింత బలపడింది. క్లాస్మేట్స్ కాబట్టి వాళ్ళ క్లాస్మేట్స్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. దానిలో వాళ్ళ పరిచయం అనేది డెవలప్ అయ్యి అఫేర్ అనేది డెవలప్ అయింది. తర్వాత మ్యారేజ్ చేసుకుందామని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. వాట్సాప్ కారణంగా తిరిగి పరిచయమైన వీళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ స్టార్ట్ అయింది. గత కొన్నేళ్లుగా వీళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరు ఎంతో ఇష్టంగా మసులుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో కలిసి తిరిగేవాళ్లు. ఒక్క మాటలో చెప్తే సహజీవనం చేశారు. ఒకరినొకరు విడిచిపెట్టలేని పరిస్థితి. సరిగ్గా ఈ టైంలో లావణ్య పెళ్లి ప్రపోజల్ పెట్టింది. అయితే మన పెళ్లి పెద్దల సమక్షంలో వాళ్ళు ఒప్పుకున్నాకే జరగాలన్న కండిషన్ పెట్టింది. ఇందుకు అతడు కూడా ఒప్పుకున్నాడు. ఎంతో కష్టం అనుకున్న లావణ్య పేరెంట్స్ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. ఇక సునీల్ పేరెంట్స్ నుంచి ఆమోదం మాత్రమే మిగిలింది. ఈ అమ్మాయికి ఈ మ్యారేజ్ చేసుకోవద్దనే ఒక ఆలోచన వచ్చింది. ఈ అమ్మాయితోటి మ్యారేజ్ చేసుకోవద్దు అనే ఆలోచన వచ్చి ఈ అమ్మాయిని ఏ విధంగా ఎలిమినేట్ చేయాలనే ఒక భావనతో ఒక ప్లాన్ చేసినట్టు ఇది తెలుస్తూ ఉంది. సునీల్ తానిక్కడ ఇంజనీరింగ్ చేసిన మాట నిజమే కానీ కుటుంబ సభ్యులు మాత్రం బీహార్లో ఉంటారని తప్పించుకునే యత్నం చేశాడు. ఇదేం తెలియని లావణ్య తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇద్దరి మధ్య జరగాల్సిన నిశ్చితార్థ కార్యక్రమానికి టైం దగ్గర పడుతున్న కొద్దీ సునీల్ బ్యాక్ స్టెప్ వేయడం స్టార్ట్ చేశాడు. మొదట తన అన్నా వదినలకు యాక్సిడెంట్ అన్నాడు. వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పి రానని అన్నాడు. దీంతో చేసేది లేక ఎంగేజ్మెంట్ అతడు లేకుండానే జరిపించాల్సి వచ్చింది. తర్వాత సునీల్ అన్నా వదినలను చూడ్డానికి ఆసుపత్రికి వస్తామన్నారు లావణ్య తల్లిదండ్రులు. మీరిక్కడికి రానే వద్దని, పూర్తి ఇబ్బందికర పరిస్థితులున్నాయని చెప్పి వాళ్ల రాకను ఆపేశాడు. ఇలా ఏ మాట ఎత్తినా వద్దు కాదు అనేవాడు. ఇదంతా ఆమెను పూర్తిగా అడ్డు తొలగించుకోవాలన్న ఎత్తుగడే. మరి నీకు కూడా అక్కడ మస్కట్లో జాబ్ దొరకడానికి అవకాశం ఉంది, మనకు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళి రావడానికి వెళ్ళొద్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి అతను ఫలానా రోజు అని చెప్పి నిర్ణయించుకోవడం అనేది జరిగింది. దాని 4th రోజు అనేది నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత 4th రోజు వాళ్ళ పేరెంట్స్ కూడా నమ్మబెట్టినారు. అమ్మాయి యొక్క పేరెంట్స్ని కూడా నమ్మబలికి వీళ్ళిద్దరు కూడా ఎయిర్పోర్ట్ కని బయలుదేరినారు. అయినా సరే లెక్క చేయక లావణ్య పెళ్లి జరిగి తీరాల్సిందేనని పట్టుపడుతూ వచ్చింది. అతడిపై ఒత్తిడి తెస్తూనే ఉంది. ఇది ఎలాగైనా సరే తప్పించుకోవడానికి అతడు చెయ్యని యత్నం లేదు. ఇక టోటల్ గా లావణ్యను తప్పించేయాలని డిసైడ్ అయ్యాడు సునీల్. ఇందుకోసం ఓ పక్కా ప్రణాళిక సైతం రచించాడు.
లావణ్య టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. మరోవైపు సునీల్ కూడా బంజారాహిల్స్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తమకు పెళ్లైన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కాబట్టి మస్కట్ వెళ్లి మరింత మంచి ఉద్యోగాలు చేద్దామని ఆమెను ఒప్పించాడు. అందుకు ఆమె కూడా సరేనంది. లావణ్య కుటుంబ సభ్యులు కూడా ఇందుకు ఓకే అన్నారు. ఏప్రిల్ 4వ తేదీన సాయంత్రం BHEL నుంచి లావణ్య, సునీల్ కలిసి ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. సునీల్ ఆడిన డ్రామాలను చూస్తే ఏ సినిమా స్క్రీన్ ప్లేలోనూ కల్పించవు. అంతగా డ్రామాల మీద హై డ్రామాలు ఆడాడు. ఆ విధానం ఎలాంటిది ఇప్పుడు చూద్దాం. తన ప్లాన్ లో భాగంగా సునీల్ లావణ్యను ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లాడు. తామిద్దరూ నిజంగానే మస్కట్ కు వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తూ డూప్లికేట్ టికెట్లను రెడీ చేశాడు. రాత్రి 10ంటికి విమానం ఉంది. ఇంతలో వాష్రూమ్ కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లాడు. ఫ్లైట్ టైం అయ్యే వరకు కావాలని రాకుండా ఉండిపోయి ఎట్టకేలకు 11 గంటలకు బయటకొచ్చాడు. ఇక మరో ఫ్లైట్ కు వెళ్దామని చెప్పి బయటపడ్డారు. ఇక్కడ మరో కొత్త డ్రామా షురు. మనం ఎక్కాల్సిన విమానం వెళ్లిపోయింది కదా, మరో ఫ్లైట్ ఎక్కే వరకు ఇక్కడే ఉందామని ఆమెకు ఎలాగోలా నచ్చజెప్పాడు. ఇది నమ్మిన లావణ్య ఎయిర్పోర్ట్ అటాచ్డ్ లాడ్జ్ లో దిగటానికి ఒప్పుకుంది. అక్కడ రాత్రంతా గడిపారు. ఈ డొంక తిరుగుడంతా గమనించిన లావణ్య ఎంక్వైరీ చేసింది. ఇందులో సునీల్ ఏదో తేడా చేస్తున్నట్టు గుర్తించిందామె. ఎందుకిలా చేస్తున్నావో చెప్పాలి అంటూ అతన్ని నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. ఆల్రెడీ ఆమెను చంపేయాలన్న ఎత్తుగడలో ఉన్నాడు. ఇదే ఛాన్స్ గా భావించి ఆమె గొంతు నూలిమి చంపేశాడు. చనిపోయిన లావణ్య మృతదేహాన్ని ఎలా తరలించాలా అని తర్జన భర్జన పడ్డాడు. రాత్రంతా లావణ్య మృతదేహాన్ని పెట్టుకుని ఆ గదిలోనే ఉండిపోయాడు. 5వ తేదీ ఉదయం 10 గంటలప్పుడు ఓ పెద్ద సూట్ కేసు తీసుకొచ్చాడు. ఆమె మృతదేహాన్ని అందులో కూరి సెట్ చేశాడు. ఆ సాయంత్రం మృతదేహం ఉన్న సూట్ కేసును బస్సులో JNTU వరకు తెచ్చాడు. అక్కడి నుంచి ఒక క్యాబ్ మాట్లాడుకుని సూరారం కాలనీ వరకు వెళ్లాడు. ఆ పక్కనే ఉన్న కాలువలో పడేసి అటు నుంచి తన ఇంటికి వెళ్లిపోయాడు. లావణ్యను చంపి ఆమె డెడ్ బాడీని కాలువలో పడేసిన సునీల్ 2 రోజుల పాటు ఇంట్లోనే గడిపేశాడు. 7వ తేదీ వరకు లావణ్య జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు లావణ్య మాట్లాడుతున్నట్టు ఆమె ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో చాట్ చేస్తూ టచ్ లోనే ఉన్నాడు. ఇదిగో ఇక్కడున్నాను, అక్కడున్నాను, వస్తున్నాను అంటూ వాళ్లకు అనుమానం రాకుండా వాట్సాప్ మెసేజ్ చేస్తూ వచ్చాడు. అయినా సరే అనుమానంతో సునీల్, లావణ్య మిస్సింగ్ పై ఆర్సీపురం స్టేషన్ లో కంప్లైంట్ చేశారు లావణ్య కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు పోలీసులు. అప్పటికే లావణ్య సెల్ ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేశాడు సునీల్. మరోవైపు లావణ్య కుటుంబ సభ్యులు తనకు ఫోన్ చేయగా తాను మస్కట్ లో ఉన్నానని, 7వ తేదీ ఉదయమే లావణ్య ఇండియా వచ్చేసిందని అన్నాడు. తనకేమీ తెలియదని బుకాయించాడు. అయితే 9వ తేదీ ఉదయం తాను మస్కట్ నుంచి ఇండియా వస్తున్నట్టు లావణ్య కుటుంబ సభ్యులకు చెప్పాడు సునీల్. ఎయిర్పోర్ట్ కు వస్తామని వాళ్లంటే అక్కర్లేదని తానే వచ్చి కలుస్తానని చెప్పాడు. అతడెంత చెప్పినా వినకుండా లావణ్య కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. అక్కడ సునీల్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు గుర్తించారు. తర్వాత ఫోన్ ఆన్ చేసిన సునీల్ మరో డ్రామాకు తెరలేపాడు. 7గురున్న ముఠా ఒకటి తమను కిడ్నాప్ చేసిందని, వాళ్లు తమను ఘట్కేసర్ దిశగా తీసుకెళ్తున్నారని లావణ్య సోదరికి మెసేజ్ చేశాడు సునీల్. తనతో పాటు లావణ్య కూడా ఉందని, ఆమెను కూడా వాళ్లు ఇబ్బంది పెడుతున్నారని మెసేజ్లు పెట్టాడు. లావణ్యను వాళ్లేదైనా చేసే ఛాన్స్ లేకపోలేదని, తనకెందుకు అనుమానంగా ఉందని భయపెడుతూ కొన్ని వ్యాఖ్యలు పోస్ట్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన లావణ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇస్తామని అన్నారు. అయితే ఇప్పుడే చెప్పొద్దని, కొంతసేపు అయ్యాక చెప్పాలి అంటూ మెసేజ్ చేశాడు. సునీల్ ఆడుతున్న ఈ డ్రామాలను పసిగట్టిన లావణ్య కుటుంబ సభ్యులు పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఇతన్ని పట్టుకునే యత్నం చేశారు. అయినా సరే పోలీసులకు అంత తేలిగ్గా దొరకలేదు సునీల్.
2 రోజుల పాటు దొరకకుండా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు సునీల్. మొత్తం మీద ఓ ఖచ్చితమైన సమాచారంతో అతడున్న చోటుకెళ్లి పట్టుకున్నారు పోలీసులు. దీంతో తమదైన శైలిలో విచారించగా పూర్తి వివరాలు బయటపడ్డాయి. లావణ్యను తాను ప్రేమించిన మాట వాస్తవమేనని, అయితే ఆమెతో ప్రేమ వరకు ఓకే గాని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే హత్య చేశానని నిజం కక్కేశాడు. తనకు ఆమెను పెళ్లాడడం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు కాబట్టే మస్కట్ డ్రామా ఆడి హతమార్చానని తేల్చి చెప్పాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య హత్య కేసులో ప్రియుడే నిందితుడిగా తేల్చిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం లావణ్యను చంపి ఎవరికి ఆనవాళ్లు దొరకకుండా సూట్ కేసులో మృతదేహాన్ని కుక్కి కాలువలో పడేసినట్లు సునీల్ కుమార్ విచారణలో అంగీకరించాడు. సునీల్ కు ఉరే సరైన శిక్ష అంటున్న లావణ్య తండ్రితో మా ప్రతినిధి బాబర్ ఫేస్ టు ఫేస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య దారుణ హత్యకు గురైంది. ఆమెను చంపి సూట్ కేసులో మూటగట్టి అక్కడి నుంచి సూరారంలోని ఒక కాలువలో పడేశారు ఆగంతకులు. అయితే ప్రస్తుతం లావణ్య తల్లిదండ్రులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరిగింది హత్య, ఎవరు చేశారనుకుంటున్నారు? గొడవ నమ్మించి మోసం చేశాడు వాడు సునీల్ కుమార్ అలియాస్ దీపక్. వాడు నమ్మించి గొంతు కోసి ప్రాణం తీసేసాడు. కాకపోతే ఇలాంటి వాడిని దారుణంగా అసలు వాడిని ఎట్లా శిక్షించాలంటే జీవితకైతే వేసేయాలండి, ప్రాణానికి ప్రాణం తీసేయాలి అసలు అండి. ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళింది ఆమె? వెళ్ళేటప్పుడు మీకు ఏమని చెప్పింది ఆమె? వాడు నమ్మించాడు మమ్మల్ని, మా పాపని నమ్మించాడు. ప్రతి పేకును కూడా వాడు ఒక ప్రూఫ్ కింద తయారు చేసేసి ఆ ప్రూఫ్స్ అన్నీ నిజంగా కళ్ళ కట్టినట్టు జరిగినట్టు అది చూపించాడు. కాబట్టి ఇప్పుడు మా పిల్ల కాదు, ఎవరి పిల్ల అయినా అట్లా నమ్మేస్తాడు. ఎందుకంటే అట్లా మాయ చేశాడు అనమాట. ప్రీ ప్లాన్డ్ గా ముందే సూట్ కేసుని కూడా అతను తన దగ్గర ఉంచుకున్నాడా? ఎంటీ సూట్ కేసు తెచ్చుకున్నాడా? అందులో బట్టలు కూడా ఉన్నాయా? బట్టలు ఏం లేవు, బట్టలు వేసుకోవడానికి తీసుకెళ్లారు కానీ అందులో వాడు ఏమైందో మొత్తానికి మన పెద్ద సూట్ కేసే, ఇవన్నీ సామాన్ పెట్టుకోవాలి కదా అని పెద్ద సూట్ కేసే కొనుక్కుంది. మా అమ్మాయి ఆడు ఇద్దరు పోయి కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చినాక ఆ సూట్ కేసు పెద్దదే. అయితే మనం ఇట్లా జరుగుద్దని మనకి ఎవరికి తెలియదు కదా. సరే పట్టుకుని పోయాడు, అక్కడ ఉన్నాడు. సరే మొత్తాన్ని చంపేశాడంట. చంపేసి ఆ సూట్ కేసులో పెట్టేసుకుని ఒక్కడే వచ్చాడంట బయటికి. అది కూడా ఈ పోలీసులు చెప్పడమే, మనకి తెలియదు. ఈ కుమార్తెను చంపినటువంటి అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? మీ న్యాయమైన డిమాండ్ ఏంటి? అయితే వాడు ఈ చంపేసి సూట్ కేసులో పెట్టేసి డ్రైనేజ్లో పెట్టేసాడు. డ్రైనేజ్లో పెట్టేస్తే 5వ తారీఖున పెట్టాడని అంటున్నారు. 5వ తారీఖున పెడితే వాడు 13వ తారీఖున బాడీ తీస్తే మొత్తం బాడీ అంతా డికంపోజ్ చేసేసి బాడీ మొత్తం వాసన వచ్చేసి మేము కూడా కన్న వాళ్ళం కూడా దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోయింది బాడీ. సరే అన్నీ అయిపోయినాక వాళ్ళు బాడీని తీసుకుని గాంధీకి తీసుకుపోయారు. అట్లాంటి మనిషిని, దుర్మార్గుని, క్రిమినల్ మైండ్ ఉన్న గాడిద కొడుకుని మాత్రం మీరు కంపల్సరీగా మీరు కఠినంగా వాడిని ఉరిదీయాలి. అసలు నా లెక్క ప్రకారంగా మన ఇండియన్లో ఎట్లా ఉందో అయితే అట్లా చేసి వాడికి కఠినమైన శిక్ష పడేదాడు చేయండి. మీరు శిక్ష ఒప్పుకున్నాడని కూడా మీరు ఆడు ఇన్ని సంవత్సరాలు అనొద్దు. అసలు అట్లాంటి వాడిని బయటికి రానియొద్దు. అసలు ఇప్పుడు మేం చెప్పామని మా మీద ఏమైనా అటాక్ చేసినా కూడా అది మాత్రం వాడు బతకడు, వాడు వేరేవాడు బతుకునేవాడు, వాడే బాధ్యుడు. మొత్తం మీరంతా చేసి మీకు మాకు తగిన న్యాయం చేయండి. ఇప్పుడు ఏదన్నా మా వాట్సాప్లో పెట్టినప్పుడు ఈమె కూడా కొంచెం కాంటాక్ట్లోకి వెళ్ళింది. అసలు వీటిది నిజమా ఉత్తిదా, మా చిన్నమ్మాయి మా గీత ఇది ఇవన్నీ ఏమైనా నిజమా ఉత్తిదా అని చెప్పేసి అన్నీ అడిగితే వాడు మొత్తం కాంటాక్ట్లోకి వచ్చి రేపొద్దున ఏమైనా జరిగినా కూడా ఆమెకు కూడా మాకు ప్రొటెక్షన్ కావాలి. మొత్తం బాధ్యత వాడి మీదకి వెళ్ళాలి. అది మాకు తగిన న్యాయం చేయండి. వాడు జీవితాంతం జైల్లో ఉండాలి, లేదన్నా ఉరి తీయాలి. మీరు 3 సంవత్సరాలకు బయటకు వచ్చి బెయిల్ ఇచ్చి ఇవన్నీ చేయొద్దు దయచేసి. మన మీడియా మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే వాడిని కఠినంగా శిక్షించాలి. అయితే రేపు మా ఆడపిల్లనే కాదు, దేశంలో జరిగేవి చాలా ఉన్నాయి. ఇలాంటి కొడుకులను అందరినీ కఠినంగా ఉరి తీసేయాలి, నడి రోడ్డు మీద ఉరి తీసేయాలి. అయితే తమ కుమార్తె లావణ్యను దారుణంగా చంపినటువంటి అతన్ని కఠినంగా ఉరిదీసి శిక్షించాలని చెప్పేసి లావణ్య తండ్రి కోరుతున్నారు. కెమెరామెన్ ప్రసాద్ కలిసి బాబర్, ఎన్టీవీ, హైదరాబాద్.
మస్కట్ వెళ్లే విమానం క్యాచ్ చేయలేక శంషాబాద్లోని లాడ్జ్లో ప్రియురాలు లావణ్యతో కలిసి బస చేశాడు సునీల్ అలియాస్ దీపక్. 4న జంటగా వచ్చి మరుసటి రోజు మాత్రం దీపక్ ఒక్కడే లగేజ్తో వెళ్లిపోయాడు. హోటల్లో సీసీ ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కమల్ అందిస్తారు. ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు లాడ్జ్ వద్ద ఉన్నాము. ఇక్కడే రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్ అయ్యి అతి దారుణంగా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురైనటువంటి లావణ్యను సునీల్ మొదటగా ఇదే లాడ్జ్కు తీసుకొచ్చాడు. ఎయిర్పోర్టు లాడ్జ్కి తీసుకొచ్చాడు. తాను ఎక్కబోయే ఫ్లైట్ మిస్ అయింది కాబట్టి ఆ ఫ్లైట్ టికెట్ పాస్పోర్ట్ చూపించి ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లాడ్జ్లో రూమ్ తీసుకున్నాడు. 106 రూమ్ నెంబర్ 106లో రూమ్ తీసుకొని ఆ తర్వాత వెంటనే మరుసటి రోజు చెక్అవుట్ అయ్యాడు. చెక్ ఇన్ అవుతున్నటువంటి సమయంలో మాత్రం లావణ్య సునీల్ ఇద్దరు ఉన్నారు. చెక్అవుట్ సమయంలో మాత్రం ఒక్కడే సూట్ కేసుతో చెక్అవుట్ అయ్యాడని చెప్పి లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తంగా ప్రియుడి చేతిలో అతి దారుణ హత్యకు గురైనటువంటి లావణ్య ఇక్కడే లాడ్జ్లోనే హత్య చేసి సూట్ కేసులో తీసుకెళ్లాడా అన్నది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి దారుణ హత్యకు గురైనటువంటి లావణ్య ఉదంతంలో ఎయిర్పోర్ట్ లాడ్జ్ రూమ్ నెంబర్ 106లో ఏం జరిగింది, వారిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం జరిగిన తర్వాత ఇక్కడే హత్య చేసి సూరారం పరిధిలో ఉన్నటువంటి మోరీలో పడేశాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ప్రియుడు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే చంపేశానంటూ కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. లావణ్య సునీల్ మొత్తానికి వీరిద్దరి ఎపిసోడ్లో లావణ్యను అంతమొందించింది మనం చూస్తున్నటువంటి ఎయిర్పోర్టు హోటల్ గదిలో అతి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసి సూట్ కేసులో ప్యాక్ చేసి ఇక్కడ నుంచి సూరారంలో ఉన్నటువంటి మోరీలో పడేశాడు. పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ను చెక్అవుట్కు సంబంధించినటువంటి సీసీ కెమెరా విజువల్స్, చెక్ ఇన్కు సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా సీజ్ చేశారు. వాటిని పరిశీలిస్తున్నారు. సునీల్ ఇద్దరు లోపలికి వెళ్ళడం, తర్వాత చెక్అవుట్ అయినటువంటి సమయంలో మాత్రం ఒక్కడే బయటికి వెళ్ళడాన్ని కూడా పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ను పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సేకరించారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.